వాళ్ళు ఏంటి ఇంకా రాలేదు? ఇద్దరు ఇద్దరే, ఎప్పుడు అన్న టైంకి రారు. మనం మాత్రం అన్న టైంకి వచ్చామేంట్రా? ఓ గంట లేటుగానే వచ్చాం కదా, వాళ్ళు కూడా ఇంకొంచెం లేటుగా వస్తారు అంతే. అరే, మనం ఇప్పుడే వచ్చినట్టు వాళ్ళకు మాత్రం చెప్పకురోయ్. నాది ఎందుకు చెప్పకూడదు? చూస్తావు కదరా, తొందర ఎందుకు? అరే రాజు, మీరెప్పుడొచ్చారా? అబ్బో, మేమొచ్చి చాలాసేపు అయింది. మీకు అసలు టైం సెన్సే లేదురా, అన్న టైంకి ఎప్పుడూ రారు. అరే, అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు ఉండాలిరా, మరీ గాలికి ఊడే తడగలు కట్టినట్టు కాదు. అరే, నేనేం అబద్ధం ఆడానరా? ఏం అబద్ధం ఆడావా? మీరు ఇప్పుడే రావడం మేము చూడలేదనుకుంటున్నావా? మాది ఇప్పుడే వచ్చినట్టు మీకే ఎట్లా తెలిసింది? మేమిక్కడ పానీపూరి తింటూ మీరు ఎప్పుడొచ్చారో చూశాంరా. ఏరా, మేమొస్తే మాకు కూడా పానీపూరి తినిపించాల్సి వస్తుందని మేము రాకుండానే మీరే తినేస్తారా మిత్రద్రోహుల్లారా? వాళ్ళది మనకి మేలే చేసింది, ద్రోహం చేయలేదు. ఎందుకురా? ఎందుకంటే ఆ పానీపూరి వాడు ముక్కు తుడుచుకునే చేతిని పానీలో కడుగుతాడు. అవునా? అయితే మనం తినకపోవడం చాలా మంచిదేందన్నమాట. అరే, అబద్ధం ఆడడం రానిది వాడికి కాదు, నీకు. మనం పానీపూరి తిన్న సంగతి వాడికి చెప్పకూడదు అనుకున్నాంగా. నీ అరే, ఇక ఆపండ్రా మీ గుసగుసలు. వెనకటికి మీలాంటోడే డోలు దొంగతనం చేసి ఎవరికి కనిపించకుండా కూర్చొని ఊరంతా వినిపించేలా వాయించాడంట. నవ్వింది చాలు గాని ఎందుకు పిలిచాడో అడుగు. నీది అడిగిన వాడిది వింటది, నువ్వే అడుగు. ఏరా, చేసిన ఏదో పనికి సిగ్గుపడుతున్నావా? నీ ముఖానికి సిగ్గంతా సూట్ అవ్వదు కానీ కొంచెం నవ్వు. ఏదో చెప్పాలన్నావు. ఏదైనా మంచి పార్టీ చేసుకోవచ్చు అని చెప్పాలనుకున్నాను, కానీ పార్టీ చేసుకోవడానికి సందర్భమే ఏమీ లేదు. ఎందుకు లేదురా? రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. ఆ సందర్భంగా మనం పార్టీ చేసుకుందాం. అవును కదా, నీకు బాగానే గుర్తుందిరా బిట్టు. వాడికెందుకు గుర్తుండదు? చిన్నప్పుడు అందరూ స్కూల్కి వెళ్తూ ఉంటే ఈడు మాత్రం స్కూల్కి రానని ఏడ్చేవాడు. కానీ ఒక్క ఆగస్టు 15 రోజునే స్కూల్కి వస్తానని ఏడ్చేవాడు. ఎందుకంటే ఆ రోజు ఇచ్చే బిస్కెట్లు చాక్లెట్ల కోసం. అరే, రేపు మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ఫుల్లుగా తాగేసి స్వాతంత్రంగా బతికేద్దాం. అసలు స్వాతంత్రం అంటే ఏంటో తెలుసారా మీకు? మాస్టారు, మీరా? అసలు స్వాతంత్రం అంటే ఏంటో తెలుసారా మీకు? తెలుసు సార్. ఆగస్టు 15వ తేదీన జెండా ఎగరవేసి చాక్లెట్లు బిస్కెట్లు పంచి పెడతారు, అంతేగా సార్? అరే, స్వాతంత్రం అంటే జెండా ఎగిరేసి చాక్లెట్లు బిస్కెట్లు పంచిపెట్టడం కాదురా. 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలిస్తూ భారతీయుల్ని బానిసలుగా హింసిస్తుంటే అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ పాలనకు ఇండియాలో ముగింపు పలుకుతూ దేశం కొత్త శాకానికి నాంది పలికింది. ఆగస్టు 15, 1947వ సంవత్సరంలో భారత స్వాతంత్ర చట్టం అమలులోకి వచ్చింది. అప్పట్నుంచి ప్రతి భారతీయుడికి స్వాతంత్రం వచ్చింది. మనకు స్వాతంత్రం వచ్చిందంటే ఎవరి దగ్గర బానిసలుగా బ్రతకాల్సిన పని లేదు కదా మాస్టారు? పని లేదు, కానీ మన వాళ్లకు స్వాతంత్రం వచ్చిన బానిస బతుకులకు దూరం కాలేకపోతున్నారు. కొంతమంది మద్యానికి మత్తు పదార్థాలకి బానిసలవుతున్నారు, కొంతమంది కామ క్రోధాలకు బానిసలవుతున్నారు, కొంతమంది మర్డర్లకు మానభంగాలకు బానిసలవుతున్నారు, కొంతమంది దొంగతనాలకు దోపిడీలకి బానిసలవుతున్నారు. నిజమే మాస్టారు, ఇవన్నీ బానిసత్వమే. అంతేకాదు, గవర్నమెంట్ ఉద్యోగులు రాజకీయ నాయకులకు బానిసలుగా బ్రతకాల్సి వస్తుంది. గవర్నమెంట్ స్కూళ్లు ప్రైవేట్ స్కూళ్ళకి బానిసలుగా మారిపోయాయి. ఒకప్పుడు అందరూ గవర్నమెంట్ స్కూల్ టీచర్ దగ్గరకు వెళ్ళి మా అబ్బాయి బాగా చదువుతున్నాడా అని అడిగేవారు. కానీ ఇప్పుడు నెలకు 80,000 జీతం తీసుకునే గవర్నమెంట్ స్కూల్ టీచర్ వెళ్ళి నెలకు 8,000 జీతం తీసుకునే ప్రైవేట్ స్కూల్ టీచర్ని అడుగుతున్నాడు మా అబ్బాయి బాగా చదువుతున్నాడా అని. మాస్టారు చాలా గొప్పగా చెప్పాడ్రా. అవునరా, మా నాన్నకి ఇంకా స్వాతంత్రం రాలేదు. మా నాన్న ఎప్పుడు మా అమ్మకు బానిసే. అంటే భార్యకు సేవ చేసే ప్రతి భర్త పెళ్ళానికి బానిసేనారా? ఇష్టంతో సేవ చేస్తే అది బానిసత్వం అవ్వదురా. అయితే రేపు మనది ఏమి చేస్తాది? మన ఏరియాలోని పిల్లల్ని పెద్దల్ని అందరినీ పిలిచి జెండా ఎగరేద్దాం. బానిసత్వం గురించి వాళ్లకు అర్థమయ్యేలా గుచ్చి గుచ్చి చెబుదాం. దేంతో గుచ్చుదాం? పిన్నిస్తోనా సూదితోనా? కాదురా, గుణపంతో.
అరే బిట్టు, నీకి మొన్న కుక్క ఎక్కడ కరిచింది? పిక్క పట్టుకొని కొరికిందిరా. ఈక పట్టుకొని కొరకవలసింది. దరిద్రం వదిలిపోను. పదండ్రా, రేపటికి ఏర్పాట్లు చేద్దాం. భాగ్యం, భాగ్యం, ఎందుకండి చెవి కోసిన మేకల అలా అరుస్తున్నారు? కొట్టానంటే పీక కోసిన మేకలా సైలెంట్ అయిపోతావు. నన్నే చెవు కోసిన మేక అంటావేంటి? ఏదో సరదాగా అన్నాను. ఆ మాత్రానికే నా పీక కోసేస్తారా? నేను మాత్రం నిజంగా అన్నానా? నేను సరదాగే అన్నానే. ఆ మాత్రం దానికే మూతెందుకు? చేతకాని వాడు చేసిన పూరి సగమే పొంగినట్లుగా అంత వంకరగా పెట్టావు. మీ కోరికలకేం గాని ముందు ఎందుకు పిలిచారో చెప్పండి. నాకు పొయ్యి మీద కూర మాడిపోతుంది. అబ్బా, మీ ఆడవాళ్ళకి సీరియల్ చూస్తూ వంట చేస్తున్నంత సేపు ఏమీ మాడవు. కానీ మొగుడు పిలిచి ఏదైనా చెబుతుంటే అప్పుడే పొయ్యి మీద పెట్టిన కూర మాడిపోద్ది, పొయ్యి మీద పాలు కూడా పొంగిపోతాయి. అబ్బో, మీ మగవాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా? మా ఆడవాళ్ళు ఏమైనా అడిగితే చాలు సిమ్లెన్సెల్లుకు కూడా ఫోన్ ఇచ్చినట్టు మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోతారుగా. ఊసులు నేర్చిన కుక్కని ఉసుకో అంటే ఉసుకో అందంట. ఊసులు నేర్పితే కుక్కేంటి, నక్క కూడా ఉసుకో అంటది. ఉసేయ్, మాటకు మాట సమాధానం చెప్పడం ఆపి ముందు నేను చెప్పేది వినవే. నీకు దండం పెడతాను. ముందే ఇలా బ్రతిమాలితే వినేదాన్నిగా. ఏంటో చెప్పండి. నా షర్ట్లు ఉతికినప్పుడు గంజ పెట్టమని నీకెన్నిసార్లు చెప్పానే, అయినా ఒక్కసారి కూడా గంజ పెట్టవెందుకే? ఏంటి గంజా? మీరేమో గ్యాస్ తక్కువైతదని అన్నం కుక్కర్లో వండమంటారు. మరి గంజ ఎక్కడి నుంచి వస్తుంది? అయితే రేపు కుక్కర్లో వండకు, అన్నం వార్చు. ఆ గంజ నా షర్ట్లకు పెట్టు. ఆ గంజే చాలదనుకుంటే 4 రోజుల అన్నం ఒకేసారి వండి, అవసరమైతే చల్లదైనా తినేద్దాం. అలాగే చేస్తాను, కానీ రేపు చెయ్యను, ఎల్లుండి చేస్తాను. ఏ, రేపేం చేస్తావు? వర్షంలో కూర్చొని పిండి వడియాలు పెట్టుకుంటావా? లేదు, రేపు స్వాతంత్ర దినోత్సవం. నేను రేపు ఒక్కరోజు స్వాతంత్రంగా బతకాలి అనుకుంటున్నాను. ఏంటి, స్వాతంత్రంగా బతకాలనుకుంటున్నావా? అంటే ఎలాగే? ఏ పని చెయ్యకుండా టీవీలో సీరియల్ చూస్తూ చుట్టుపక్క వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ స్వాతంత్రంగా బతకాలి అనుకుంటున్నాను. అసలు స్వాతంత్రం అంటే ఏంటో తెలుసా నీకు? ఇంతకి నీకు తెలుసా? దేనికి బానిస కాకపోవటమేనమ్మా స్వాతంత్రం అంటే. కానీ నువ్వు టీవీ సీరియల్స్కి బానిస అవుతున్నట్టున్నావు. పని పాట లేకుండా 10 మంది ఆడవాళ్ళు ఒకే చోట కూర్చొని మాట్లాడుకోవడానికి ఏమీ లేక చుట్టుపక్కల వాళ్ళ గురించి చెప్పుకునే సొల్లు కబుర్లకు బానిస అవుతున్నట్టున్నావు. ఇంకెక్కడుందమ్మా నీకు స్వాతంత్రం? ఇప్పుడు మాత్రం నాకెక్కడుందిరా స్వాతంత్రం? మీ నాన్నని పెళ్లి చేసుకోగానే సగం పోయింది, నువ్వు పుట్టాక ఉన్న సగం పోయింది. నీకు సేవ చేసే బానిసనేగా నేను. అమ్మా, ఇన్నాళ్ళు నువ్వు మాకు చేసిన సేవని కష్టంగా చేసావు కాబట్టి నీకు బానిస అనే ఫీలింగ్ వచ్చింది. అదే ఇష్టంగా చెయ్యి, నీకు స్వాతంత్రం ఉందని ఫీల్ అవుతావు. అరే రాజు, చాలా బాగా చెప్పావురా. ఇన్నాళ్ళకి నా కొడుకు అనిపించావు. ఈరోజు మా మాస్టర్ కలిశారు నాన్న. ఆయన మాటల్లో బానిసత్వం అంటే ఏంటో తెలిసింది. స్వాతంత్ర దినోత్సవం ఎందుకంత గొప్పగా చేసుకుంటారో తెలిసింది. అరే రాజు, నీకో విషయం తెలుసా? హిందువులు దసరా, దీపావళి, వినాయక చవితి పండుగలు చేసుకుంటారు. ముస్లింలు రంజాను, బక్రీదు, మొహరం పండుగలు చేసుకుంటారు. క్రిస్టియన్లు క్రిస్మస్, గుడ్ ఫ్రైడే పండుగలు చేసుకుంటారు. కానీ మన దేశంలో అన్ని మతాల వాళ్ళు కలిసి చేసుకునే పండగ ఏదైనా ఉందంటే అది స్వాతంత్ర దినోత్సవమేరా. అబ్బా, చాలా బాగా చెప్పారండి. మరేమనుకుంటున్నావు? మా నాన్నకు అన్ని నా బుద్ధులే వచ్చాయి.